టేస్టీ తేజ ఏదైతే యష్మి మీద నామినేట్ చేసిండో అది కరెక్ట్ పాయింట్ అండి. 100% కరెక్ట్ పాయింట్. ఓకే. నేను తప్పు చేసిన రబ్బే నేను ఒప్పుకున్నా. కానీ తర్వాత ఆమె చేసింది ఏంది అనే పాయింట్ ఎందుకు ఎవ్వరు అడగట్లేదు? అంటే ఇంతకుముందు మీరు చూడండి, ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే మీరు ట్రిగ్గర్ అవుతారు. సరే వాళ్ళు చేసిర్రు మీరెందుకు అవుతారని వీళ్ళే మాట్లాడిన డేస్ ఉన్నాయి. మీరు కావాలంటే కరెక్ట్ చూడండి. వీళ్ళే అట్లాంటి మాటలు మాట్లాడినారు. నువ్వు తగ్గొచ్చు కదా అన్నట్టు. మరి ఇప్పుడెందుకు ఈడేసిన తర్వాత ఆమెందుకెయ్యాల? అది చెప్పాలా కదా దానికి రీజన్. అది లేదు. పోనీ ఆడ కూడా వదిలేద్దాం. ఎగ్ లేకపోతే మళ్ళా అది టై అయిపోయి నువ్వు ఆయనకిచ్చిందే కరెక్ట్ అయితది. అసలు మణికంఠ వీళ్ళందరూ ఏదైనా చేసేటప్పుడు మణికంఠ గాని, వేరోళ్ళు గాని సెల్ఫ్‌గా వాళ్ళే అయినంక మనమేంది చెప్పేది అని వీళ్ళే అంటారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆయననే పోదామని నిఖిల్ అన్నాంక ఎందుకెయ్యరు? అండ్ హైలైట్ ఏందంటే యష్మికి తెలవదంట. అది ఇంకా హైలైట్. చెప్తున్నా కదా! బ్యాచ్ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం బయట పెట్టేస్తున్నారు. మన టేస్టీ తేజ ఇంకా